నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 214 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన గడువులకు పరిష్కారం చూపాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే హైందవ శంఖారావంలో మఠాధిపతులు పీఠాధిపతులు చేసిన తీర్మానాల అమలుకు శ్రీకారం చుట్టాలి టీటీడీ ధర్మకర్తలి మండలిలో ఏకవాక్య తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలి పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నగరంలో ఎక్కడైనా కూడళ్లు ఫుట్పాత్లు తదితర ప్రాంతాలలో ఫ్లెక్సీలు బోర్డులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య జనసేన డివిజన్ కమిటీ సమావేశం నగరంలోని 50 డివిజన్ల నుంచి జనసేన నాయకులు హాజరు ప్రజల సమస్యలను డివిజన్ల వారీగా తెలుసుకుని పరిష్కరిస్తారు పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇక వార్తల్లోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ డిఆర్ఓ నరసింహలు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్లో నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు మొత్తం 214 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు విజయవాడలో నిన్న జరిగిన హైందవ శంఖారావంలో మఠాధిపతులు పీఠాధిపతులు మౌనం వీడి గళం విప్పి హిందూ సనాతన ధర్మానికి జీవం పోసారని ఇది చాలా శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు హిందూ ధర్మం అనేది ఒక మతం కాదని ఓ జీవన విధానమని హిందూ అనే పదం సింధు అనే పదం నుండి వచ్చిందని సింధు నది గడ్డపై పుట్టిన వారందరూ హిందువులైనని ఆయన అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి హైందవ శంఖారావంలో మఠాధిపతులు పీఠాధిపతులు చేసిన తీర్మానాల అమలుకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు టీటీడీ ధర్మకర్తలి మండలిలో ఏకవాక్య తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని సూచించారు భారతదేశంలోని హిందూ దేవాలయాలు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు కావని ధార్మిక క్షేత్రాలని భవిష్యత్ తరాల వారికి తెలిసేలా మఠాధిపతులు పీఠాధిపతులు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు హైందవ శంఖారావంలోని తీర్మానాలను ప్రతి హిందూ దేవాలయంలో అమలు చేసేలా సభలో ప్రసంగించిన ప్రతి ఒక్క మఠాధిపతి పీఠాధిపతి బాధ్యత తీసుకోవాలని తెలిపారు హిందూ దేవాలయాల భూముల సంరక్షణకు మఠాధిపతులతో పీఠాధిపతులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి అన్యాక్రాంతం అవుతున్న దేవుని మాన్యాన్ని సంరక్షించాలని ఆక్రమణల నుంచి విముక్తిని కలిగించాలని చెప్పారు హిందూ దేవాలయాల భూములను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అధికార అంగబలంతో దర్జాగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులను హెచ్చరిస్తూ స్వచ్ఛందంగా తిరిగి అప్పగించేలా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హిందూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా ఆదాయ వనరులుగా మార్చే సంస్కృతికి స్వస్తి పలికి హిందూ సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాల వారికి అందించే బాధ్యత మనందరిపై ఉందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. నిన్న విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖారావం విజయవంతమైంది.
ఎందుకంటే మన ప్రాంతంలోని అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎట్టకేలకు ఒకే వేదిక పైకి వచ్చి గలం విప్పడం హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పని, అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ వివిధ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా హిందూ దేవాలయాల్ని మార్చేస్తున్నారని చెప్పని ఒక డిక్లరేషన్ ఇచ్చారండి. నేను ఒకటే శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిన్న ఆ శంఖారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని అమలు చేసే బాధ్యతను కూడా మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకోవాలి. అది కూడా ప్రముఖ హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించండి. ఎందుకంటే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అది హిందూ అంటే ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. కాబట్టి మనము ఈరోజు శంఖారావంతో మఠాధిపతులు పీఠాధిపతులంతా కూడా గలం విప్పడం అంటే నిజంగా హిందూ ధర్మానికి పూర్వ వైభవం రాబోతోంది. ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాల వారికి అందిస్తాము అన్నటువంటి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. కాబట్టి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మొట్టమొదటిగా ఈరోజు నిన్న శంఖారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని ఒక తీర్మానంగా ప్రతిపాదించి తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని, అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోయి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాల భూములను వెంటనే తిరిగి ఇచ్చేలా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా బహిరంగ ప్రకటన చేసి మఠాధిపతులకు పీఠాధిపతులకు సహకరించి దేవాలయాల భూములను ఆక్రమించుకున్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. జై శ్రీరామ్. తిరుపతిలో జనసేన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని 50 డివిజన్ల నుంచి జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో జనసేన బలోపేతం కావాల్సి ఉందని తెలిపారు. డివిజన్ కమిటీలను త్వరలో ప్రకటిస్తామని, సంక్రాంతి తర్వాత అన్ని డివిజన్లలో జనసేన పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను డివిజన్ల వారీగా తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికలు ఏడాదిలో రానున్నాయని, కార్పొరేషన్ ఎన్నికలే కాదు ఏ ఎన్నిక వచ్చినా జనసేన తన బలాన్ని చూపాలని చెప్పారు. వైసీపీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని, గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకొని వైసీపీ గెలిచిందని పేర్కొన్నారు. ప్రజాబలంతో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నిర్ణయం మేరకు ఎవరికి ఎన్ని సీట్లు అనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. జన సైనికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటానని చెప్పారు. రాయలసీమలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలో తిరుపతి నాయకుల సమక్షంలో జరగడం తెలిసిన విషయం. ఈ యొక్క ఎన్నికలుగా దీంట్లో తిరుపతి నియోజకవర్గాన్ని పార్టీని బలోపేతం చేసే దిశగా 50 డివిజన్లలో కూడా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు ఒక కమిటీగా తయారవడం, నాయకుల్ని బలోపేతం చేయడం, డివిజన్ వైజు 50 డివిజన్లలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం ఈ యొక్క ముఖ్య కారణం. దానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు ఏ ఎన్నికలు తిరుపతి నియోజకవర్గంలో వచ్చినా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ఎన్నికలకు శంఖారావం కూడా, కార్పొరేషన్ ఎన్నికలకు 100 సంవత్సరానికి ముందే ఎన్నికల శంఖారావం కూడా తిరుపతి నియోజకవర్గంలో పూరించడం జరిగింది. దిశ నిర్దేశించడం జరిగింది. రాబో ఎన్నికలకు సమాయత్తం కావాలని, అలాగే పార్టీని బలోపేతం చేయాలని వార్డులో ప్రతి వార్డులో కూడా ఎవరైతే ఈ జనసేన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీస్ ఉన్నారో అక్కడ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏమైనా సమస్యలు ఆ వార్డుకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే
ఇమీడియట్గా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తూ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించిన జనసేన ఎమ్మెల్యే గారి పేరుని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలాగా మనందరి నాయకులు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో అలాగా ప్రజల సమస్యల్ని తీర్చిన వాళ్ళే నాయకులు అవుతారని ఒక్క ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు, ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి వార్డులో ఉన్న అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే ఎంత అందుబాటులో ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఎలాగైతే ఎవరైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తున్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారో అలాగా వార్డు అధ్యక్షులు కూడా ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వాళ్ళని పరిష్కరించి ప్రజలకు దగ్గరై జనసేన పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యంగా ఈరోజు ఆ ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరగడం జరిగింది. తిరుపతి నగరంలో ఎక్కడైనా కూడళ్లు, ఫుట్పాత్లు తదితర ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. నగరంలో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు నిషేధం, టీడీఆర్ బాండ్ల పంపిణీపై టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. నగరంలో ఫ్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు నిషేధం, టీడీఆర్ బాండ్ల పంపిణీపై టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనన, మరణాలు, పండుగలకు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను, బోర్డులను నగరంలో పలు కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాబట్టి నగరంలో ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేయరాదని తెలిపారు. అనుమతులు పొందిన హోర్డింగులపైన మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలో పర్యవేక్షణ చేసి ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి వారికి అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల పంపిణీకి అన్ని దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అన్ని సక్రమంగా ఉన్నవారికి బాండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఆర్డీ సంజీవ్ కుమరన్, సబ్ రిజిస్టర్ నీరజ, డీసీపీ మహాపాత్ర, తుడా సిపిఓ దేవి కుమారి, ఏసీపీ బాలాజీ, టీపీబీఓలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో వ్యాపార సముదాయాలు, అపార్ట్మెంట్ల నుండి చెత్తను వేరువేరుగా సేకరించాలని, ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులను శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో అభివృద్ధి పనులు, ఇంటింటి చెత్త సేకరణ, పన్నుల వసూలు తదితర అంశాలపై అధికారులతో సోమవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. నగరంలో అభివృద్ధి పనులు, ఇంటింటి చెత్త సేకరణ, పన్నుల వసూలు తదితర అంశాలపై అధికారులతో సోమవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ లాగానే అన్ని హోటల్స్, వ్యాపార సముదాయాల వద్ద వేరువేరుగా చెత్త సేకరణ చేయాలని అన్నారు. వేరు చేసిన చెత్తను అందరూ నగరపాలక సంస్థ సిబ్బందికి అందించేలా చూడాలని అన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్న పార్కులను శుభ్రంగా ఉంచాలని చెప్పారు. పార్కులు, స్కూల్స్లో మరుగుదొడ్లు లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అంచనాలు సిద్ధం చేస్తే మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మొదటి దశలో రోడ్లలో గుంతలు పూడ్చడం జరిగిందని, ఇప్పుడు గుర్తించినవి కూడా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వీటన్నింటినీ యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. పన్నులను సకాలంలో వసూలు చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులు సకాలంలో పరిష్కరించాలని చెప్పారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నవి పరిశీలించి టీడీఆర్ బాండ్ల తయారీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులందరూ సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, మేనేజర్ హాసిం, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు జడ్పీ హైస్కూల్ వద్ద గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయ ఉత్సవాలకు వెండి కవచాలు విరాళంగా అందాయి. తిరుపతి రూరల్ శ్రీనివాసపురానికి చెందిన వై సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీనివాస ఆలయ ఉత్సవాలకు 1,80,000 రూపాయల విలువ చేసే వెండి కవచాలను ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ శ్రీవాణి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వై సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస స్వామివారి కృప వల్లనే ఈ కానుకలు ఇవ్వగలిగానని హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి దయతో రాబోయే కాలంలో మరిన్ని సేవలు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీహరి, ఆలయ సిబ్బంది శ్రీహరి స్వామి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. నాది సొంత ఊరు వచ్చేసి తిరుచానూరే. నేను ఈ స్కూల్లో చదువుకున్నాను కూడా. నేను ఇక్కడ ఆలయం కట్టిన ఈ ఆలయం పునరుద్ధరించినప్పుడే చూస్తున్నాను రెగ్యులర్ గా. ఇక్కడ స్వామిని చూసిన తర్వాత ఏదైనా మనం చేస్తే బాగున్నా, మనం చదువుకున్న దానికి ఒక ఆలోచన వచ్చింది. స్వామిని అడిగితే ఆ శ్రీహరి స్వామి గారు వచ్చేసి మరిగా ఉత్సవాలకు వచ్చేసి కవచాలు, వెండి కవచాలు ధారణ చేస్తే మీకు బాగుంటుందని చెప్పిస్తున్నారు. దాని ప్రకారంగా స్వామి వారికి అమ్మవార్లు ఇద్దరులకి పాదాలు, కర్ణాభరణాలు, కిరీటము, హస్తాలు అన్ని కలిపి ఇచ్చినాము. ప్రతి శనివారం సూర్యోదయానికి ముందే గోవిందనామ సంకీర్తనలతో నగర వాసులను మేల్కొల్పుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మరింత భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు భజన మండలి కళాకారులు. సంగీత వాయిద్యాల సహకారంతో కళాకారుల గానంతో భగవంతుని ఆరాధనతో కొనసాగుతున్న నగర సంకీర్తన ఏడాది పూర్తి చేసుకుంది. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కసవనూరు వాసుదేవరెడ్డి, బండ్లమీది మునినాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డిలు సంకల్పం చేసుకుని గత ఏడాది నుంచి ప్రతి శనివారం క్రమం తప్పకుండా వందలాది మంది కళాకారులు నగర సంకీర్తన చేస్తూ తిరుపతి నగర కీర్తి ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తున్నారు. పురాణ పురుషుల వేషధారణలు, భక్తి పాటల గోష్ఠి అటు శ్రీవారి భక్తులను, ఇటు నగర ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి సైతం సోమవారం ఉదయం జరిగిన నగర సంకీర్తనలో పాల్గొని నగర సంకీర్తన ద్వారా తిరుపతికి మరింత శోభను చేకూరుస్తున్న కళాకారులను ఘనంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కసవనూరు వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, టీటీడీ వాసు, పొన్నాల జయజరెడ్డి, వెంకటాద్రి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, చిత్రపు హనుమంతురావు, కేశవల్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, దేశు నాగేశ్వరరావు, మేకల గంగయ్య, కోదండపాని, తిరుపాలాచారి, పద్మావతమ్మ, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, ఉషారాణి, అరుణకుమారి, కల్పన, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి నగరంలో శ్రీనివాస పాదాల చెంత ఇంత అద్భుతంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ రకరకాల వేషధారుల్లో ఈ 1 సంవత్సరం రోజులుగా ప్రతి వారం చేయటం చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనకున్నటువంటి హిందూ సాంప్రదాయాలన్నింటి కూడా రాబోయే జనరేషన్స్ అన్నింటి కూడా తెలియజేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీళ్ళకందరికీ భగవంతుడు మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం నైవేద్య విరామ సమయంలో ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ మరియు సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాకాల మండలం మొగరాల రెవెన్యూ విలేజ్లోని గిరికినెట్టు గ్రామంలో దాదాపు 15 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. గానుగు పంట మొగరాల రోడ్డు నుండి గిరికినెట్టుకు వెళ్లే దారి మూసివేయడం జరిగింది. మా ఊరికి దారి చూపించాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు.
ఆ గ్రామం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు అదే రోడ్లో ఊర్లోకి వెళ్లేవాళ్ళు. ఆ గ్రామానికి వెళ్లాలంటే అదే దారి పొడవునా పశువులు, ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు 100 మీటర్ల పొడవుతో వెడల్పుతో తరతరాలుగా ఆ దారిలో వెళ్లేవాళ్ళు. అది మూసేయడం వల్ల ఇప్పుడు ఆ గ్రామానికి దారి లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గరికనెట్టు గ్రామానికి దారి కల్పించాలని అనేక సందర్భాలుగా స్థానిక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమాత్రం ఫలితం లేదు. రెవెన్యూ మండల ఆఫీసర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కనీసం కనికరించిన పాపాన పోలేదని వాపోయారు. ఆ గ్రామంలో కాపురం ఉన్న ఒక ప్రైవేట్ వ్యక్తి సర్వే నంబర్ 660/D 2/23 సెంట్లు కొన్నారని, ఆ దారిలో నడవకూడదని హుకుం జారీ చేసి ఆ దారికి అడ్డంగా ముళ్ళ కంపలు వేయడం జరిగింది. ఆ గ్రామానికి ఆ దారి తప్ప వేరే దారి లేదు. గత 2 నెలలుగా ఆ ఊరి నుండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. కనీసం పశువుల మేతకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఆ దారి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు జోక్యం చేసుకుని దారి ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. పాకాల మండలం గిరికినెట్టు గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు 16 కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. దాదాపు 100 మంది పైచీలకు అక్కడ నివాసం ఉంటున్నారు. రోడ్డుకు 100 మీటర్లు ఉన్నటువంటి హైవేకి ఉన్నటువంటి 100 మీటర్ల రోడ్లోనే అతను ఒక సుబ్రహ్మణ్యం నాయుడు కుమారుడైనటువంటి అశోక్ అనే వ్యక్తి అక్కడ కంపలు వేసి ఆ రకంగా ఆ ఊరికి దారి పోనీయకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ గత కాలంలో రెండు నెలల కాలంలోనే ఇద్దరు చనిపోతే కూడా కనీసం కనికరం లేకుండా దారి ఇవ్వకుండా కంపలు వేసేసి అదేవిధంగా కంచె వేసేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ రోజుకి దారులు లేక, శ్మశానం లేక దారులు లేక, అదేవిధంగా నడుచుకొని పోవడానికి దారులు లేకుండా పోతే ఇంతకంటే ప్రజాస్వామ్యంలో, స్వతంత్రంలో ఇంకొకటి ఏమైనా ఉందా అని చెప్పి ఈరోజు మనం ప్రధానంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా ఆ గ్రామానికి సంబంధించినటువంటిది అదే పట్టా భూమి కానీ, లేకపోతే పోరంబోక్ భూమి కానీ, లేకపోతే టీకేటి భూములైనా ఏదైనా సరే ఆ గ్రామంలో 100 సంవత్సరాల నుంచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అదే పనిగా అక్కడ 23 సెంట్లకు సంబంధించినటువంటి స్థలాన్ని కొనుక్కొని వీళ్ళని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, నరకయాత్రకు గురి చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే అతనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఎలాంటిది జోక్యం చేసుకుంటారా అని చెప్పని అనేది జోక్యం చేసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ కావాలనుకుంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటిది ఎంఆర్ఓ గారు పెట్టారు. అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ మేము రోడ్డు ఇవ్వలేము, అందుకని ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పిన విషయాన్ని కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని అతనితో మాట్లాడడమా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి దారి కల్పించడమా అని చెప్పి ఆలోచించాలి. వీళ్ళకి సానుకూలమైనటువంటి ఆలోచించి ఆ పరిసర ప్రాంతాల్లో దారి కల్పించాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఆ ఊరిని మేము సందర్శించి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఎంఆర్ఓ ఆఫీసును అదేవిధంగా ఆమరణ దీక్షకైనా కూర్చొనైనా వాళ్ళకి దారిని కొనసాగించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. వాస్తవాలు లేని పేపర్ పులి మాటలు మానుకోమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి చంద్రగిరి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలో మండల పార్టీ కార్యాలయం ముందు సోమవారం రాష్ట్ర నాయకులు మొక్కల కుమార్ రాజారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు 6 నెలల్లోనే మీకు తెలుసు చంద్రగిరిలో అయితేనేమి అలాగే నియోజకవర్గంలో కూడా ఆ రకరకాల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. అలాగే దాదాపు కార్యకర్తలకు వ్యక్తిగతంగా చేసింది కాకుండా ప్రభుత్వ పరంగా 25 కోట్ల రూపాయల ఎన్ఆర్జీసీ వర్కులు తీసుకొని రావడం సామాన్య కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. నాయకులకు కాదు, కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇట్ ఇస్ ఎ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. మీకు రేపు ఎల్లుండో కావాలంటే కూడా మీరు ఇక్కడ వెరిఫై ఫ్రమ్ పంచాయతీరాజ్ శాఖ అతను కూడా తీసుకోవచ్చు, ఎవరు భాస్కర్ రెడ్డి గారు కూడా తీసుకోవచ్చు. కాబట్టి భాస్కర్ రెడ్డి గారు దయచేసి మీ ప్రయత్నాలు ఎంతసేపటికి రెడ్లను నాని దగ్గర నుంచి దూరం చేయాలి. అలాగే ముఖ్యంగా నిన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను నాని నుంచి దూరం చేసి తద్వారా మీరు లబ్ధి పొందాలా అనే మీ యొక్క నీచమైన మీ ప్రవర్తన చూసి నేను ఎందుకు ఈ వ్యక్తి మా నియోజకవర్గంలో ఉన్నాడా అని చెప్పి బాధపడతా ఉన్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యము ఉంటే మీరు ఒక వేదిక మీదకి రండి. మీరు అవినీతి పరులా లేదా నాని అవినీతి చేశాడనేది ప్రజల దగ్గర చెప్తారు కావాలంటే. మీ అంతరాత్మ సాక్షికే తెలుసు మీరు ఏ స్థాయి నుంచి ఈరోజు
వేలాది కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి మీరు ఎదిగారు. ఈరోజు మీరు కోవిడ్లో ఉన్నారంటే దానికి కారణం మీరు సంపాదించిన అక్రమ సంపాదనే. గతంలో మీరు ఏ విధంగా ఉన్నారు మాకు తెలుసు, మా కుటుంబం ఏ విధంగా ఉండిందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు మానుకొని ఇక మీదనైనా మీరు వ్యక్తిగతంగా ఒక క్యారెక్టర్ అసాసినేషన్కి మానుకుంటే మీరు కూడా రాజకీయాల్లో సక్రమంగా కొనసాగుతారని, లేకపోతే ప్రజలే మళ్ళా తిరిగి మీకు బుద్ధి చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నాని గారికి ప్రజలు 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఫస్ట్ గెలిపించారు. ఆయన పనితీరు చూడాలా ప్రజలు. మాకు ఈ 6 నెలల్లో ఏం జరిగింది తెలిసి ప్రతి ఒక్కరిని అడిగినా తెలుస్తుంది. నువ్వు చేసినది ఆ పనులు ఎవడొద్దన్నాడా? మంగాపురం రోడ్డు ఎవరు చేయొద్దన్నాడు, లేకుంటే ఆ పాడిపేట రోడ్డు ఎవరు చేయొద్దన్నారు, పాకాల రోడ్డు ఎవరు చేయొద్దన్నారు? నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావుగా, ఎందుకు చేయలేదు ఇవన్నీ? మరి నాని గారు వస్తాను ఇవన్నీ చేస్తున్నారు కదా, కంటిన్యూగా ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకొని ఈ పనులన్నీ చేస్తున్నారు. మరి నువ్వెందుకు చేయలేదు? చంద్రగిరిలో గోవిందామం పెడతా అంటే అప్పుడంతా నువ్వు ఎందుకు చేయలేదు? మరి ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ చేయాలంటున్నాడు. మరి నువ్వు అది ఎందుకు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా నువ్వెందుకు చేయలేదు? ఎందుకు ఈ బాధ? నీ తాపత్రయం దేనికి? ఏం నువ్వు ఒక కంపెనీ అన్నా తీసుకొచ్చినావా? చంద్రగిరి నియోజకవర్గంలో కంపెనీ అన్నా తీసుకొచ్చినావా? జాబ్ మేళ పెట్టాడండి నాని గారు నారావారిపల్లిలో. అప్పటి నుంచి ఇంకా బాధ అయిపోయింది. అయ్యా ఏదో చేస్తారనే నాని ఎట్టా అని ఆయన ఒకటండి అన్న చెప్పినట్టు కుల సమీకరణలతో ఏదో విధంగా రాజకీయంగా క్యాస్ట్ కూడా రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఇది ఎంత అధ్వానం అయితే అంత అధ్వానం. పాపం ఆయనకి ఏ రోజు రెడ్డి ఊరు గుర్తు కాలేదు ఆ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఏ రెడ్డిని నువ్వు ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసిందిలే. ఏ కులాన్ని, రెడ్డినే కాదండి మిగతా ఏ కులాలు నువ్వు ఎంకరేజ్ చేసావు? బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి? ఎన్ని కులాలు నువ్వు ఎవరైనా ఏ లీడర్ నన్ను ఎంకరేజ్ చేసావా చంద్రగిరి నియోజకవర్గంలో? మరి ఎవరిని ఎంకరేజ్ చేయాలి? నీకెందుకయ్యా స్వామి? కలియుగంలో భాగవతమే మోక్షాన్ని ప్రసాదించే ఉత్తమమైన మార్గమని, ధనుర్మాసంలో భాగవతాన్ని విన్నా పఠించిన విశేష పుణ్యఫలం లభిస్తుందని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల ధడియం భరత్ శర్మ అన్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంతర్జాలంలో ప్రవచన భారతి ఆధ్యాత్మిక ప్రసంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రవచన భారతి 27వ కార్యక్రమంగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పల ధడియం భరత్ శర్మచే భాగవత ప్రాశస్త్యంపై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగవతంలోని పురాణ వృత్తాంతాలను వివరిస్తూ అవి నేటి సమాజానికి ఏ విధంగా అన్వయిస్తాయో కూలంకషంగా తెలియజేశారు ప్రవచనకర్త భరత్ శర్మ. భాగవతం మానవులకు అందించే ఆధ్యాత్మిక సందేశం, ఉన్నత మార్గం, గోకర్ణపాఖ్యానం, భాగవత శ్రవణ పఠన ఫలితం మొదలైన అనేక అంశాలను ప్రసంగంలో తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక ప్రసంగం ప్రియంవాద ప్రార్థనతో ప్రారంభం కాగా తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వాహకులైన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శిక్షా విభాగ ఆచార్యులు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశిష్ట అద్వైత వేదాంత ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్, టీటీడీ ప్రచురణల విభాగం ఉప సంపాదకులు డాక్టర్ నొస్సం నరసింహాచార్య సంధానకర్తలుగా వ్యవహరించారు. కాగా వెంకట పెరుమాళ్ మణి, ఓవి రామశర్మ, ఆధ్యాత్మికవేత్త ప్రసన్నలక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు వసుధర, మన్యం పద్మనాభం, రాఘవ అన్నమాచార్య, గౌరిపెద్ది భగవాన్, తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ కుమార్, డాక్టర్ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ తదితర సభ్యులు పాల్గొనగా వేదం హరిప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు, వివిధ ప్రాంతాలలోని ఔత్సాహికులు ఈ అంతర్జాల భాగవత ప్రసంగంలో పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువుని నేను చింతన చేస్తూ ఉన్నాను అన్నారు. ఎందుకోసం చింతన చేస్తున్నావయ్యా అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై శాశ్వతముగా శ్రీ మహావిష్ణువునందు లీనమయ్యేటటువంటి సాయుధ్యాన్ని కోరుతూ నేను శ్రీ మహావిష్ణువును చింతిస్తూ ఉన్నాను అన్నారు. కాబట్టి అటువంటి పురాణ రాజము శ్రీ భాగవతం. భాగవతం సాక్షాత్తు ఊరు భాగవతం ప్రోక్తం అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు భాగవతం అంటే ఒక ఊరువేమో భాగవతం కృష్ణ భాగవతం, ఇంకొక భాగవతమేమో దేవీ భాగవతం.
శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 214 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన గడువులకు పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే హైందవ శంఖారావంలో మఠాధిపతులు, పీఠాధిపతులు చేసిన తీర్మానాల అమలుకు శ్రీకారం చుట్టాలి. టీటీడీ ధర్మకర్తలి మండలిలో ఏకవాక్య తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలి పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి నగరంలో ఎక్కడైనా కూడాలు, ఫుట్పాత్లు తదితర ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. జనసేన డివిజన్ కమిటీ సమావేశం. నగరంలోని 50 డివిజన్ల నుంచి జనసేన నాయకులు హాజరు. ప్రజల సమస్యలను డివిజన్ల వారీగా తెలుసుకుని పరిష్కరిస్తారు పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.